సమాస విజ్ఞాన విభాగానికి స్వాగతం. గతంలో సమాస విజ్ఞానంలో భాగంగా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, దాంతో పాటుగా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం, దీనినే రూపక సమాసం అని అంటాము. వీటి గురించి మనం చెప్పుకుందాం. సమాసం నేర్చుకునే ముందు సమాస పదాల యొక్క అర్థ వివరణ అనేది చాలా కీలకమైనది. ఈ అర్థ వివరణతో పదాలు అర్థం చేసుకున్నప్పుడు ఆ సమాసానికి విగ్రహవాక్యం ఏమి వస్తుంది, ఆ విగ్రహవాక్యాన్ని బట్టి ఆ విగ్రహవాక్యంలో ఉన్న లక్షణాన్ని బట్టి అది ఏ సమాసం అనేది మనం గుర్తించడం జరుగుతుంది. కాబట్టి సమాస పదాల యొక్క అర్థ వివరణ తెలుసుకుంటూ మనం వెళ్దాం. ముఖ్యంగా ఇందులో ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ ఉపమానము అంటే ఉపమానం అంటే పోలిక. ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోల్చడం, కంపారిజన్, ఇలా పోలిక చెప్పేదాన్ని ఉపమానం అంటాము. ఇక్కడ ఈ పదాల్లో దేనితో పోలుస్తున్నాము అనేది ముందు తెలుసుకోవాలి. వాటికంటే ముందు ఈ పదాల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. రాజవదనము. రాజ అంటే చంద్రుడు. అంటే రాజు అంటే మనం భూమిని పరిపాలించేవాడు, భూపాలుడు అని అంటాం కదా. ఈ రాజు అనే పదానికి చంద్రుడిన అర్థం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ చంద్రుడు అనేటువంటి చంద్రబింబానికి ఉన్నటువంటి ఒక కాంతివంతమైనటువంటి లక్షణము ఇక్కడ వదనం అంటే ముఖము. ముఖము ఈ ముఖంలో చెప్పబడుతుంది అనమాట. అంటే చంద్రుడు ఉన్నటువంటి గుణము ఈ ముఖంలో ఉంది. చంద్రుడిలో ఉండేటువంటి గుణము ఈ ముఖంలో ఉంది. కాబట్టి ఈ ముఖాన్ని చంద్రుడితో పోలుస్తున్నాం. వదనము అంటే ముఖము. ఈ ముఖం ఎలా ఉంది? చంద్రుడిలా ఉంది. అంటే చంద్రుడు వంటి ముఖము. ఇది విగ్రహ వాక్యము. చంద్రుడు వంటి ముఖము. ఇక్కడ ఈ ముఖాన్ని పోలుస్తున్నాం. దేంతో? చంద్రుడితో. ఈ పోల్చేది ఉపమేయము. గుర్తుపెట్టుకోండి, ఇది ఉపమేయము. పోలిక తీసుకునేది ఇది ఉపమానము. ఇది ఉపమేయము. ఈ ఉపమానంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఉపమేయములో ఉన్నటువంటి ధర్మము సమానంగా ఉంది. కాబట్టి ఈ రాజవదనము అంటే చంద్రుడు వంటి ముఖమని మనం పోలుస్తున్నాం. ఇప్పుడు ఉపమానం అనేది పూర్వపదం. ఇది పూర్వపదం, ఇది ఉత్తరపదం. పోల్చేది అంటే ఉపమానంగా తీసుకునేది. ఇది ఉపమానంగా తీసుకున్నాం. ఇది పోలికగా తీసుకున్నాం. ఇది పోల్చబడుతుంది. దీన్ని పోలుస్తున్నాం. దీనితో వదనము ముఖాన్ని చంద్రుడితో పోలుస్తున్నాం కాబట్టి ఈ చంద్రుడు అనేది ఉపమానము. ఈ ఉపమానం పూర్వపదములు ఉంది కాబట్టి కనుక ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. అలాగే ఇది తీసుకుంటే వనజాక్షులు. ఇక్కడ ఈ వదనము, వనజాక్షులు అలా పదాలు మార్చడం జరిగింది. ఎందుకంటే ఈ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసానికి అనుగుణంగా ఇక్కడ ప్రత్యయాలు, ప్రథమ విభక్తి ప్రత్యయాలు చేర్చి దీన్ని సమాసంగా తీసుకున్నాం. లేదంటే రాజవదన అంటే అది బహువ్రీహి సమాసం వస్తుంది. అవి ఆ తర్వాత చెప్పుకుందాం. అంటే జస్ట్ మీరు గమనిస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది చంద్రుడు వంటి ముఖము. ఇక్కడ వనజాక్షులు, అక్షులు వనజ ప్లస్ అక్షులు. ఇక్కడ
వనజ ప్లస్ అక్షులు. అక్షులు అక్షులు అంటే కళ్ళు. కళ్ళు 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 కండ్లు కండ్లు కళ్ళు. వనజ వనజ వన అంటే వనము. వనము. జ అంటే పుట్టడము. వనము అంటే నీరు. వనము అంటే నీరు. వనము అన్న పదానికి అడవి, నీరు, తోట. అడవి, నీరు, తోట అనేటువంటి నానార్థాలు ఉన్నాయి. వనం అంటే అడవిని వనం అంటాము, తోటని వనం అంటాము, నీటిని కూడా వనం అంటాము. ఇక్కడ ఈ పదములో నీరు అనే అర్థంలో తీసుకోవాలి. వనజ అంటే నీటి నుండి, జ అంటే పుట్టినది. వనం అంటే నీరు, జ అంటే పుట్టినది, పుట్టడం. వనజ అంటే నీటి నుండి పుట్టినది. నీటి నుండి పుట్టినది అంటే పద్మము. పద్మము, కమలము. అక్షులు అంటే కండ్లు. కళ్ళు. అక్షులు అంటే కండ్లు. పద్మపు రేకులు వంటి కండ్లు. అంటే ఈ కండ్లను పద్మపు రేకులతో పోలుస్తున్నాం అన్నమాట. ఈ కళ్ళను దేంతో పోలుస్తున్నాం అంటే వనజ, పద్మంతో పోలుస్తున్నాం. కాబట్టి వనజ అనేటువంటి మాట పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధార్య సమాసము. ఉపమాన పూర్వపద కర్మధార్య సమాసము. తేనె పలుకులు. తేనె పలుకులు. పలుకు అంటే మాట. మాటలు. మాటలు. పలుకు మాట. తేనె. తేనెలో ఉన్నటువంటి మధురాన్ని ఈ మాటలో ఉన్న తేనెలో ఉన్న మధురంతో పోల్చుతున్నాం అనమాట. కాబట్టి ఈ మాటలో, ఈ పలుకులో మాధుర్యం ఉంది కాబట్టి ఆ మాధుర్యం ఎటువంటిదంటే తేనెలో ఉన్నటువంటి మాధుర్యం అన్నది. కాబట్టి తేనె వంటి పలుకు. తేనె వంటి పలుకు. తేనె అనేది ఉపమానంగా తీసుకున్నాం కాబట్టి ఉపమాన పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం. ఇక్కడ తీసుకుంటే చంద్రముఖము. చంద్రముఖము ఇది రాజవదనమే చంద్రముఖము. చంద్రుడు వంటి ముఖము. చంద్రముఖము. చంద్రుడు వంటి ముఖము. చంద్రముఖము. ఇక రత్నసుతుడు. రత్నసుతుడు. రత్న అంటే రత్నము, విలువైనటువంటి రాయి. రత్నము. సుతుడు అంటే పుత్రుడు. సుతుడు అంటే పుత్రుడు. రత్నం వంటి సుతుడు. రత్నము వంటి సుతుడు. రత్నం వంటి సుతుడు. ఈ రత్నంతో సుతుడిని పోలుస్తున్నాం. రత్నముతో సుతుడిని పోలుస్తున్నాం. అంటే రత్నముతో పుత్రుడిని పోలుస్తున్నాం. పుత్రుడు ఎటువంటి వాడు? రత్నం వంటి వాడు. పుత్రుడు ఎటువంటి వాడు? రత్నం వంటి వాడు. కాబట్టి ఈ రత్నముతో పోలుస్తున్నాం కాబట్టి ఈ పూర్వపదములు ఉంది కనుక ఈ ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం. పోలుస్తున్నామంటే పోలికంటే ఉపమానం. పోలికంటే ఉపమానం. ఈ పోల్చేటువంటిది పూర్వపదం ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధార్య సమాసం. ఇప్పుడు వీటికి విగ్రహ వాక్యాలు మనం చెప్పుకుంటే రాజవదనం. రాజు వంటి వదనము. రాజు వంటి వదనము. వనజాక్షులు. వనజ వంటి అక్షులు. వనజ వంటి అక్షులు. తేనె పలుకులు. తేనె వంటి పలుకులు. తేనె వంటి పలుకులు బహువచనం, పలుకు ఏకవచనం. తేనె వంటి పలుకు. చంద్రముఖము. చంద్రుడు వంటి ముఖము. రత్నసుతుడు. రత్నం వంటి సుతుడు. వంటి అంటే పోల్చేటప్పుడు మనం వంటి, లాగా, వలే అనేవి ఉపమా వాచకాలు అంటాం. వీటిని ఉపమా వాచకాలు అంటాము. ఈ ఉపమా అలంకారంలో వీటి యొక్క ఆవశ్యకత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రత్నం వంటి సుతుడు. ఈ విధంగా ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం అనేది ఉంటుంది. అంటే పోల్చేటువంటి వస్తువు ఏదైతే పోలుస్తున్నామో, దేనితో పోలుస్తున్నామో దేనితో అయితే పోలుస్తున్నామో ఆ పోల్చబడేది పూర్వపదం ఉంటే ఉపమాన పూర్వపద కర్మధారి సమాసము. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఈ భాగంలోకి వస్తే చరణ కమలాలు. చరణ కమలాలు. చరణములంటే పాదాలు. చరణములంటే పాదాలు. కమలాలంటే పద్మాలు. ఇప్పుడు ఈ పదము చదివేటప్పుడు మనకి దేనితో పోలుస్తానో అర్థమవుతుంది. ఇక్కడ కూడా అంతే.
తేనె పలుకు అన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ రెండిట్లో దీనితో దీన్ని పోలుస్తున్నామో దీంతో దీన్ని పోలుస్తున్నామో అది చదివినప్పుడు అర్థమవుతుంది. తేనె పలుకులు, పలుకులు ఎలాగున్నాయి? తేనెలా ఉన్నాయి. కాబట్టి దీనితో పోలుస్తున్నాము, దీన్ని దీనితో పోలుస్తున్నాము. రాజవదనము, రాజవదనము, వదనము రాజుతో పోలుస్తున్నాం. అలాగా ఇక్కడ చరణ కమలాలు, చరణ కమలాలు. చరణాలు అంటే పాదాలు, కమలాలు ఈ కమలాలు అంటే పద్మాలు. కమలాలు కమలాలు ఎంత అందంగా ఉంటాయో మనకు తెలుసు. ఈ పాదాలు అనేవి వేరే ఎవరి పాదాలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. ఈ కమలాలంటే ఎంత అందంగా ఉంటాయో తెలుసు. కాబట్టి ఇది తెలిసినటువంటిది, అందరికీ తెలిసేటువంటి పదమే ఉపమానం అవుతుంది. తెలుసుకోవలసినటువంటి అంశము పదము ఉపమేయం అవుతుంది. ఇప్పుడు ఈ పాదాలు ఎవరి పాదాలు ఏంటో మనకు తెలియదు, కానీ ఆ పాదాలు అందంగా పద్మాల వలె మృదువుగా ఉన్నాయని తెలియజేయాలనుకుంటున్నాం. పద్మాలు పద్మాల వలె మృదువుగా, సున్నితంగా, కోమలంగా, అందంగా ఆ పాదాలు ఉన్నాయని తెలియజేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ చరణాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఆ చరణాల యొక్క స్వభావం ఎలా ఉందని చెప్తున్నామంటే కమలాలతో పోలుస్తున్నాము. అందుకు చరణ కమలాలు, చరణ కమలాలు, కమలాలు వంటి చరణాలు, కమలాల వంటి చరణాలు. మామూలు కొంచెం చూడండి, ఈ విధంగా తీసుకుంది. చరణాలు వంటి కమలాలు అంటే పాదాలతో కమలాలను పోల్చాం కదా, పాదాలతో కమలాలని పోల్చాము. కాబట్టి కమలాలతోనే పోలుస్తాం కనుక కమలాల వంటి చరణాలు. ఇప్పుడు పోల్చేటువంటి చరణాలను పోలుస్తున్నాం దీంతో, కమలాలతో. చరణాలని పోలుస్తున్నాం కమలాలతో. ఈ కమలాలు పూర్వపదం, ఇది చరణాలు పూర్వపదంలో ఉన్నాయి, కమలాలు ఉత్తర పదంలో ఉన్నాయి. కమలాలు ఉత్తర పదంలో ఉన్నాయి. కాబట్టి ఈ పోల్చేటువంటి ఉపమానము ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఉపమాన ఉత్తర పద కర్మధారి సమాసము. దీని విగ్రహవాక్యము కమలాలు వంటి చరణాలు, కమలాలు వంటి చరణాలు. నరసింహుడు, నరసింహుడు, సింహం వంటి నరుడు, నరుడు, సింహం వంటి నరుడు. నరసింహుడు అంటే మన నరసింహస్వామి, నరుడు సింహము రెండు కలిపి ఉన్నాయి కాబట్టి అక్కడ అది ఈ సందర్భము ఆ నరసింహస్వామి గురించి కాదు, ఒక వ్యక్తి గురించి, ఒక సింహ సాదృశ్యమైనటువంటి ఒక ధైర్యవంతుడు, బలవంతుడు, వీరుడైనటువంటి ఒక వ్యక్తి గురించి చెప్పేటువంటి సందర్భంలో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? సింహం వంటి వాడు అనమాట, సింహం వంటి వాడు. కాబట్టి నరుడు ఎటువంటి వాడు? సింహం వంటి వాడు. ఈ సింహంతో పోలుస్తున్నాం కాబట్టి సింహం ఉత్తరపదం ఉంది కనుక, సింహం ఉత్తరపదం ఉంది కాబట్టి ఉపమాన ఉత్తరపద కర్మధారే సమాసం. మైతేవ, మైతేవ అంటే కొన్ని సాధారణంగా అందరికి పరిచయమైన పదాలతో కంటే కొన్ని ముఖ్యమైన పదాలు ఎందుకు తీసుకున్నామంటే ఆ పదాల యొక్క అర్థాలు తెలుసుకుంటే మన భాష ఎంత గొప్పదో తెలుసుకుందాం అనే ఉద్దేశంతో కొన్ని పదాలు ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. మైతేవ, మైతేవ. ఇక్కడ మై అంటే మేను, మేను అంటే శరీరము, శరీరము. మై శరీరము, మేను శరీరము. తీవ అంటే తీగ, తీగ. తీగ వంటి శరీరము అంటే తీగ వంటి కోమలమైన అంటే సున్నితమైన అర్థములు తీసుకుంటాం. సున్నితమైన, మృదువైన, సున్నితమైన, లాలిత్యమైన ఆ సున్నితమైన శరీరము, సున్నితమైన శరీరం అంటే తీవ వంటి శరీరము. మై, తీవ వంటి శరీరము. కాబట్టి ఈ దేవతో శరీరాన్ని పోలుస్తున్నాం కాబట్టి పోల్చడానికి తీసుకున్నటువంటి దీంతో పోలుస్తున్నాం కాబట్టి ఈ దేవ ఉత్తర పదం ఉంది కాబట్టి
ఉపమాన ఉత్తరపద కర్మధారి సమాసం. ఇంకా ఇందాక చూస్తే చంద్రముఖము, ఇక్కడ దానికి కాస్త రివర్సల్ వేస్తే ముఖ చంద్రుడు, ముఖము చంద్రుడు వంటిది, అంటే చంద్రుడు వంటి ముఖం. ఈ ముఖము చంద్రుడు వంటిది, ఈ చంద్రుడు ఇక్కడ పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపదము, ఇక్కడ చంద్రుడు ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఉపమాన ఉత్తరపద కర్మధారి సమాసం. ఎందుకంటే రెండు ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఉపమాన పూర్వపదానికి ఉపమాన ఉత్తర పదానికి స్పష్టమైన అవగాహన కోసం ఈ పదం రాయడం జరిగింది. ఉపమానం ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఉపమాన ఉత్తరపద కర్మధారి సమాసం. ఇక సతీ రత్నము, సతి అంటే భార్య, రత్నము. ఇక్కడ రత్నసుతుడు లాగే రత్నం వంటి సుతుడు, ఇక్కడ రత్నం వంటి సతి. ఇక్కడ రత్నము పూర్వపదంలో ఉంది, ఇక్కడ రత్నము ఉత్తర పదంలో ఉంది. ఈ పదంలో రత్నము పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం. ఇక్కడ రత్నము ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఉపమాన ఉత్తరపద కర్మధారి సమాసం. ఇప్పుడు దీనికి విగ్రహ వాక్యాలు చెప్తే, కమలము వంటి చరణములు, సింహం వంటి నరుడు, తీవ వంటి మై శరీరము, చంద్రుడు వంటి ముఖము, రత్నం వంటి సతి. ఉపమాన పూర్వపద కర్మధారి సమాసానికి ఉపమాన ఉత్తరపద కర్మధారి సమాసానికి కూడా ఒకే విధంగా విగ్రహ వాక్యాలు ఉంటాయి. మనం గతంలో విశేషణ పూర్వపద కర్మధారి సమాసానికి విశేషణ ఉత్తరపద కర్మధారి సమాసానికి కూడా ఒకే విధంగా విగ్రహ వాక్యాలు ఉంటాయి. ఉదాహరణకు చూడండి, విశేషణ పూర్వపదానికి విశేషణ ఉత్తరపదానికి ఒకసారి ఉదాహరణ రాసి దీనికి చెప్తా. విగ్రహ వాక్యాలు కపోత వృద్ధము, దీన్ని వృద్ధ కపోతం రాస్తాం. ఇక్కడ దీన్ని చరిత్ర మనకి స్థలం అందుబాటులోకి వస్తుంది. కపోత వృద్ధం, దీన్ని వృద్ధ కపోతం, చూడండి. వృద్ధ అంటే పెద్ద. దీన్ని మనం ముసలితనము అని కూడా చెప్తాము. వృద్ధులు అంటే ముసలి అని చెప్తాము. ఈ వృద్ధ అనేది ఇక్కడ తీసుకుంటే ఉత్తర పదంలో ఉంది, ఇక్కడ వృద్ధ తీసుకుంటే పూర్వపదంలో ఉంది. ఇది విశేషణ పూర్వపద కర్మధారి. ఇక్కడ ఉపమానం చెప్పాము కాబట్టి ఉపమానం కాదు, గతంలో చెప్పినటువంటి విశేషణ పూర్వపద విశేషణ ఉత్తరపద కర్మధారి సమాసాలను ఒకసారి గుర్తు చేస్తూ వాటి విగ్రహవాక్యాలు కూడా విశేషణ పూర్వపదానికి విశేషణ ఉత్తరపదానికి విగ్రహవాక్యాలు ఒకేలా ఉంటాయని చెప్పడంలో భాగంగా ఈ పదాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అది గమనించగలరు. ఇక్కడ వృద్ధ కపోతము అంటే వృద్ధదైన కపోతము, ముసలిదైన పావురము. కపోతం అంటే పావురము, వృద్ధ అంటే ముసలి, కపోతం అంటే పావురము. ముసలిదైన పావురము, ముసలిదైన పావురము. కపోత వృద్ధము, వృద్ధముదైన కపోతము. అంటే ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే విగ్రహ వాక్యాలు విశేషణ పూర్వపదానికి విశేషణ ఉత్తర పదానికి ఒకేలాగా వస్తాయి. విగ్రహవాక్యం అయితే మార్పు ఉండదు, విగ్రహవాక్యం ఒకేలాగా ఉంటుంది. వృద్ధదైన కపోతము, ముసలిదైన పావురము. ఇది ఈ విధంగా ఉండదు. అలాగే ఇక్కడ చూడండి, సతీరత్నము. దీన్ని చూడండి, ఇక్కడ ఈ పదాన్ని ఇందులో తీసుకుంటే రత్న సతి, రత్నం వంటి సతి, రత్నం వంటి భార్య, ఇలాగనమాట. రత్నం వంటి సతి అంటే
విశేషణ పూర్వపదానికి విశేషణ ఉత్తర పదానికి విగ్రహవాక్యాలు ఒకేలాగా ఉంటాయి. ఉపమాన పూర్వపదానికి ఉపమాన ఉత్తర పదానికి కూడా ఒకే విధంగా విగ్రహవాక్యాలు ఉంటాయి. అది మనం గమనించగలం. కాకపోతే ఉపమానంగా ఉండేది పూర్వపదం ఉంటే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము, ఉపమానం ఉత్తర పదం ఉంటే ఉపమానం ఉత్తర పద కర్మధారయ సమాసము. ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. భారతదేశం, భారత అనేది ఒక దేశం పేరు, అదే మన దేశం పేరు. దేశము, భారతదేశము, మిథిలా నగరము, వేప చెట్టు, శ్రీముఖలింగ క్షేత్రము, శ్రీముఖలింగ క్షేత్రము, నీలామణి దుర్గ అమ్మవారు, నీలామణి దుర్గ అమ్మవారు. ఇప్పుడు దేశము అనే మాట తీసుకుంటే అది ఏ దేశమైనా కావచ్చు. ఏ దేశం అన్నాం అనుకోండి, ఇప్పుడు నేను దేశం అన్నా, ఒక మాట దేశం అన్నాను అనుకోండి, అది ఏ దేశం అంటే ఏదైనా అవ్వచ్చు, ఏ దేశమైనా అవ్వచ్చు. దేశం అనేది ఇది ఒక జాతి నామవాచకము. దేశం అనేది ఒక చాలా ఉంటాయి కాబట్టి దేశం అనేది. కానీ భారతదేశం అంటే మాత్రము భరతఖండే, భరతవర్షే, జంబూదీపే అని ఏదైతే మన వేదాల్లో చెప్పబడుతుందో ఆ పవిత్ర భూమియే వస్తుంది. అది మన దేశమే వస్తుంది. అది మన దేశమే. భారతదేశం అంటే మన పవిత్ర దేశమే, మన తల్లి భరతమాతే వస్తుంది. దేశం అంటే ఏదైనా కావచ్చు, కానీ భారతదేశం అంటే మాత్రం మన దేశం. ఇక్కడ దీన్ని సంజ్ఞా నామవాచకం అంటాము. ఇది జాతి నామవాచకం అంటాము. సంజ్ఞ అంటే దేశానికి సంభావితం చేస్తుంది. ఇప్పుడు ఈ దేశం అంటే ఏదైనా కావచ్చు, దేశం అంటే ఏదైనా కావచ్చు, కానీ ఇది భారతదేశం అంటే ఈ దేశమే అన్నటువంటి భావన ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఈ పదం వల్ల, ఈ నామవాచకం వల్ల. అంటే ఇది నామవాచకము, ఇక్కడ ఇది కూడా నామవాచకమే, కానీ ఇది సంభావిత నామవాచకం. ఏంటంటే ఈ దేశం ఏంటో, ఈ దేశము ఏదో అనేది ప్రత్యేకంగా నిర్దిష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి సంభావిత అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. అలాగే మిథిలా నగరము. నగరాలంటే ఎన్నో ఉంటాయి, రకరకాల నగరాలు ఉంటాయి. హస్తినాపురం ఒక నగరం ఉంది, రకరకాల భాగ్యనగరం ఉంది, విశాఖపట్నం నగరం ఉంది, ఇలా ఎన్నో నగరాలు ఉంటాయి. కానీ మిథిలా నగరం అంటే మాత్రం మన తల్లి జానకి మాత, అది మన సీతమ్మ తల్లి పుట్టినటువంటి ఆ మిథిలయే మిథిల. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సీతాదేవికి మైథిలి అనేటువంటి పేరుంది. మైథిలి మిథిలా నగరపు యువరాణి కాబట్టి మైథిలి అని ఆమెను చెప్తానట. ఇప్పుడు ఈ మిథిల నేపాల్లో ఉన్నది. అంటే మన తల్లి సీతమ్మ తల్లి అయితే మన తాతగారు ఊరు నేపాల్. అందుకే మన వీసా పాస్పోర్ట్ లేకుండా నేపాల్ వెళ్ళొచ్చు అనమాట, మన తాతగారు ఊరు కాబట్టి. సరే, మిథిల అని పేరు గల నగరము. అంటే ఈ నగరం ఏదో నిర్దిష్టంగా ఖచ్చితంగా చెప్పేటువంటి ఈ పదము కాబట్టి దీన్ని సంభావితంగా చేస్తుంది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారి సమాసం అంటాం. అలాగే వేప చెట్టు, వేపని పేరు గల చెట్టు. మర్రి చెట్టు, మర్రిని పేరు గల చెట్టు. సీతాఫలం, సీతాని పేరు గల ఫలం. మామిడి పండు, మామిడిని పేరు గల పండు. గంగా నది, గంగాని పేరు గల నది. ఇలా శ్రీముఖలింగ క్షేత్రం. రాబోయేటువంటి శివరాత్రి మహోత్సవాల్లో అంగరంగ వైభవంగా శ్రీకాకుళానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీముఖలింగ క్షేత్రం కాస్త గుర్తు తెచ్చుకుందామని ఈ పదాలు రాశాను. ఈ శ్రీముఖలింగము అని పేరు గల క్షేత్రము. శ్రీముఖలింగము, ఆ క్షేత్రం పేరు శ్రీముఖలింగం. ఇది క్షేత్రము, పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రం ఏంటి? శ్రీముఖలింగము. శ్రీముఖలింగం అనే పేరు గల పుణ్యక్షేత్రం, అది క్షేత్రం. నీలామణి దుర్గ అమ్మవారు, నీలామణి దుర్గ అని పేరు గల అమ్మవారు.
నీలామణి దుర్గా అని పేరు గల అమ్మవారు. ఇక్కడ ఒక వ్యాకరణ అంశం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీలామణి దుర్గా అమ్మవారు, నీలామణి దుర్గా అమ్మవారు. యాక్చువల్లీ ఈ దుర్గా ప్లస్ అమ్మవారు, దుర్గా అమ్మవారు, దుర్గా నీలామణి దుర్గా అమ్మవారు అని సంధి చేస్తే ఇక్కడ దీర్ఘం పెడితే ఈ ఆ తీసేసి ఇక్కడ దీర్ఘం పెడితే అక్కడ సంధి చేయబడుతుంది, కానీ సంధి మనం చేస్తున్నాం. కానీ ఇలా ఎందుకు రాశాను అంటే దుర్గా, నీలామణి దుర్గా అనేటువంటి ఈ సంస్కృత పదానికి అమ్మ అనేటువంటి తెలుగు పదంతో సంధి చేయడం కుదరదు. ఆ విషయం తెలియజేయడం కోసమే ఉత్కలాంధ్ర విలవేలిపోయినటువంటి నీలామణి దుర్గని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని రాయడం జరిగింది. శ్రీ నీలామణి దుర్గా అమ్మవారు అంతే. కాబట్టి ఈ సంస్కృత పదానికి తెలుగు పదానికి సంధి చేయకూడదు. అలా నీలామణి దుర్గా అమ్మవారు, అంటే నీలామణి దుర్గా అని పేరు గల అమ్మవారు. ఈ విధంగా సంభావం అనేది పూర్వపదములు ఉండడం చేత సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అవుతుంది. ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి విగ్రహ వాక్యాలు అనుపేరుగల అనేటువంటి పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని గుర్తుపెట్టుకోవాలి. విగ్రహ వాక్యంలో అనుపేరుగలని వస్తుంది. గంగా నది, గంగా అనుపేరుగల నది. హిమాలయ పర్వతం, హిమాలయ అనుపేరుగల పర్వతం. ఈ విధంగా సంభావన పూర్వపదము పూర్వపద కర్మధారయ సమాసం వస్తుంది. ఇది మనం ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు, చాలా సులువుగా గుర్తుంటుంది. ఇవి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము, సంభావన పూర్వపద కర్మధారయ సమాసము చెప్పుకోవడం జరిగింది. ఇక అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము, రూపక సమాసము. ఈ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అవధారణ అంటే నిర్ధారించుట, అవధారణ అంటే నిర్ధారించడం, అంటే ఈ విధంగా అని చెప్పడం. ఇక్కడ జ్ఞాన జ్యోతి, జ్ఞానము జ్యోతి. జ్యోతి అనేది వెలుగునిస్తుంది, దారి చూపిస్తుంది. జ్ఞానం కూడా జీవితానికి వెలుగునిస్తుంది, జీవిత ప్రయాణానికి, అభివృద్ధికి బాటలు చూపిస్తుంది. కాబట్టి ఈ జ్యోతిలో ఉన్నటువంటి వెలుగు, జ్ఞానంలో ఉన్న వెలుగుని ఆరోపించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉపమాన పూర్వపదానికి, ఉపమానానికి ఉపమేయానికి మధ్య పోలిక చేసి ఉపమాన పూర్వపద కర్మధార్యము, అది ఉత్తర పదం అంటే ఉపమాన ఉత్తరపద కర్మధార్యం అని చెప్పుకున్నాం. అంటే జ్ఞాన జ్యోతి అంటే జ్ఞానం వంటి జ్యోతి అని అలా పోల్చబడట్లేదు. ఇక్కడ ఇది ఏ విధంగా ఆ గుణాన్ని ఆపాదిస్తున్నామో ఇక్కడ చెప్పుకుంటాం. ఉపమాన పూర్వపదానికి ఉపమాన ఉత్తర పదానికి మధ్య పోలిక జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఉపమానానికి ఉపమేయానికి మధ్య భేదం ఉన్నా లేకుండా చెప్తున్నాం. భేదం అంటే ఏంటి? జ్యోతి వేరు, జ్ఞానం వేరు. జ్యోతి అంటే దీపం వేరు, జ్ఞానం వేరు. కానీ ఇక్కడ ఈ జ్ఞానమే జ్యోతిగా మనం చెప్తున్నాం. అంటే దీన్ని జ్ఞానం అనేది జ్యోతి అని విగ్రహవాక్యం వస్తుంది. జ్ఞానం అనేది జ్యోతి అంటే జ్యోతి మన దీపము ప్రమిదిలో వేసి నూనె వేసి వెలుగునిచ్చేటువంటి అది జ్యోతిగా మనం చెప్పుకుంటాం, లేదా రకరకాల వెలుగునిచ్చేటువంటి అంశాలుగా జ్యోతిని చెప్తున్నాం. కానీ జ్ఞానం అనేది ఇది ఒక అమూర్తమైనది, ఇది అనుభవించిందే తప్ప చూపించడానికి చెప్పడానికి వీలు పడదు. అటువంటి మూర్తానికి అమూర్తానికి మధ్య ఉన్నటువంటి ఒక సామ్యత వల్ల ఇది అదే అని చెప్పడం అంటే జ్ఞానమే జ్యోతి. అలా జ్యోతిలో ఉన్నటువంటి గుణాన్ని జ్ఞానంలో ఉండడం వల్ల ఈ జ్ఞానమే జ్యోతిగా మనం ఈ జ్ఞానాన్ని జ్యోతిగా చెప్తున్నాం. ఈ విధంగా జ్ఞానానికి జ్యోతికి మధ్య భేదం ఉన్నా భేదం లేకుండా ఇదే ఈ జ్ఞానమే జ్యోతి అలా నిర్ధారిస్తున్నాం.
అలా నిర్ధారణ చేస్తున్నాం, అలా అవధారణ చేస్తున్నాం. కాబట్టి ఇది అవధారణ పూర్వపద కర్మద సమాసం అని అంటాం. అంటే అవధారణ పూర్వపదం ఎందుకు, అవధారణ ఉత్తరపదం అనవచ్చు కదంటే కాదు. దేనిని జ్యోతిలో ఉన్నటువంటి గుణాన్ని, జ్ఞానంలో ఉన్నటువంటి వెలుగుని, ఈ జ్ఞానమే జ్యోతి అంటే దీనినే జ్యోతి యొక్క జ్యోతితో దీనిని నిర్ధారిస్తున్నాం. దీనిని ఈ జ్ఞానమే జ్యోతి, జ్ఞానమే జ్యోతి. జ్యోతి ఎలాంటిది, వెలుగునిచ్చేది. ఈ జ్ఞానం కూడా ఇస్తుంది ఇదే. అలా విద్యా ధనం, ధనం అంటే మన అవసరాలు తీర్చేది. ధనం అవసరాలు తీరుస్తుంది, విద్య కూడా అవసరాలు తీరుస్తుంది. అంటే ధనంకు ఉన్నటువంటి గుణము, అవసరాలు తీర్చేటువంటి గుణము విద్యకు కూడా ఉంది. కాబట్టి ఈ విద్యయే ధనము, ఈ విద్యే ధనం ఇలా నిర్ధారిస్తున్నాను, ఇలా అవధారణ చేస్తున్నాం. విద్యే ధనం, ఇదే ధనం, ఇదే ధనం, ఇదే జ్యోతి, ఇదే జ్యోతి. ఇది నిర్ధారణ అంటే ఇదే జ్యోతి, అలా నిర్ధారించగలుగుతున్నమాట. ధనం వేరు, విద్య వేరు. కానీ ఈ విద్యే ధనమని అవధారణ చేస్తూ నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఈ నిర్ధారించేది, అవధారణ చేసేది పూర్వపదంలో ఉంది. దీనిని ధనాన్ని మనం నిర్ధారించట్లేదు, విద్యను నిర్ధారిస్తున్నాం. విద్య ఎటువంటిది అంటే ధనం వంటిది. అంటే విద్య అనేది ధనం, విద్యయే ధనం, విద్యయే ధనం, ఈ విద్యే ధనం, విద్య అనేది ధనం. గానామృతం, గానం అంటే పాట. అమృతం, అమృతం ఎంత తీయగా ఉంటుందో ఈ గానం అంత తీయగా ఉంటుంది. కాబట్టి అమృతం ఏంటి, ఈ గానమే అమృతం. ఇక్కడ ఈ గానమే అమృతం. అందుకు గానం అనేది అమృతం, గానం అనేది అమృతము. ఇలా విగ్రహ వాక్యాలు వస్తాయి. శోకాగ్ని, అగ్ని, అగ్ని అంటే బాగా కాల్చి మండించేసి కాల్చేసేది, నాశనం చేసేది. కోపం, కోప ప్లస్ అగ్ని, కోపాగ్ని. ఇక్కడ ఈ సంధి చేస్తే కోప ప్లస్ అగ్ని, కోపాగ్ని సమాన జరుగుతుంది. అగ్నికి ఉన్న స్వభావము, కోపానికి ఉన్న స్వభావము ఒకటే. కాబట్టి అగ్ని ఏ విధంగా మండిస్తుందో కోపం కూడా అలాగే మండించేస్తుంది. కాబట్టి ఇక్కడ మండించేది ఏది, కోపమే. కోపమే అగ్ని. ఇక్కడేది అగ్ని, ఇక్కడ కోపమే. ఇక్కడ కోపమే అగ్ని. కోపం అనేది అగ్ని, కోపం అనేది అగ్ని. సంసార సాగరం, సంసారం అనేది కుటుంబ వ్యవహారాలు, సాగరం అంటే సముద్రం. సముద్రంలో ఎటువంటి కల్లోలాలు, సుడిగుండాలు, కష్టాలు ఉంటాయో సంసారంలో కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ సంసారమే సాగరం, సంసారమే సముద్రం, సాగరం, సంసారం అనేది సాగరం. ఈ విధంగా ఉపమేయాల మధ్య భేదం ఉన్నా లేకుండా చెప్పడం వల్ల దీన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని, ఇది రూపక సమాసం అని అంటాము. రూపక అలంకారం కూడా వస్తుంది. ఈ రూపక సమాసానికి సంబంధించిన పదం ఎక్కడ ఏ వాక్యంలో ఉన్నా అది రూపక అలంకారం అవుతుంది. గమనిస్తురుగాక. ఈ ఛానల్ ని మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇప్పటితో ఈ క్లాస్ ని ముగిద్దాం. అందరికీ నమస్కారం. జై హింద్.